ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ట్రంప్ విన్నింగ్తో గోల్డ్ ప్రైసెస్ మాత్రం ఒకరోజు తగ్గుతున్నాయి, ఒకరోజు పెరుగుతున్నాయి. అంటే నిన్నటికి చూసుకుంటే ధర తక్కువే అనిపించింది, ఈరోజు మళ్ళీ పెరిగిపోయింది. అంటే ఎందుకంటారు ఈ హెచ్చు తగ్గులు ఎందుకు ఉంటున్నాయి అంటారు? ప్రతి ఎసెట్ క్లాస్లో ఈ హెచ్చు తగ్గులు మామూలే ఉంటుందండి. అందుకని మనం ఎవ్రీడే చొప్పున ట్రాక్ చేయలేం, కానీ బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మాత్రం అన్ని పాజిటివ్నే ఉంటాయి ఏ ఎసెట్ క్లాస్కి అయినా సరే. అంటే పర్టికులర్గా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, అంటే గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ కరెన్సీ. అది ఆల్మోస్ట్ 3000 సంవత్సరాల నుంచి గోల్డ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ లాగా వాడుతున్నారు. బట్ కరెన్సీస్కి అంత హిస్టరీ ఏం లేదు. వరల్డ్లో ఓల్డెస్ట్ కరెన్సీ అంటే బ్రిటిష్ వాళ్ళది, బ్రిటిష్ స్టెర్లింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 1500 ఇయర్స్ హిస్టరీ ఉంది దానికి. బట్ గోల్డ్కి అలా కాదు, 3000 ఇయర్స్ హిస్టరీ. అప్పటి నుంచి గోల్డ్ని ఒక కరెన్సీలాగా వాడుతూనే ఉన్నారు. కాబట్టి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకి లాంగ్ టర్మ్లో ఎప్పుడు ఎవర్గ్రీన్గా మనకు వస్తుంది అనమాట. అండ్ రెండోది ఏంటంటే రిస్క్ రివార్డ్ బాగుంటుంది గోల్డ్లో, మిగతా వాటిలా కాదు. మిగతా వాటిలో అసెట్ ఏదైనా పడితేనే భయం ఉంటుంది, గోల్డ్లో అలాగ ఉండదు. ఒక టైపు సెక్యూరిటీగా ఫీల్ అవుతారు గోల్డ్ కనుక ఉంది అంటే. మిగతా అసెట్లు అప్ అండ్ డౌన్ టూ మచ్గా ఉంటే ఏమో గోల్డ్ అలా ఉండదు. అందుకని రిస్క్ రివార్డ్ అడ్జస్ట్ రేషియో బాగుంటుంది గోల్డ్కి. అండ్ మూడోది హెడ్జింగ్. ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది అనుకోండి, దానికి హెడ్జింగ్లో వాడతారు. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగినప్పుడు కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంటాయి. కరెన్సీ వాల్యూ బాగా తగ్గినప్పుడు ఫిక్స్డ్ అసెట్స్, గోల్డ్ లాంటి ఫిక్స్డ్ అసెట్స్కి డిమాండ్ బాగా పెరుగుద్ది అనమాట. అందుకని ఇన్ఫ్లేషన్కి హెడ్జింగ్గా కూడా గోల్డ్ వాడుతుంటారు. అండ్ నాలుగోది ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ వేరు. వేరే అసెట్స్ అంత ఉండదు, వేరే అసెట్స్లో అంత మనం దాన్ని ఎంజాయ్ చేయలేము. బట్ గోల్డ్ అలా కాదు, ఇట్స్ ఎ స్టేటస్ సింబల్. అది దాన్ని డిస్ప్లే చేయొచ్చు ఆ అసెట్ని. వేరే అసెట్లు నువ్వు డిస్ప్లే చేయలేవు. నాకు 1000 ఎకరాల చోటు ఉంది, చేయలేవు. కోట్ల కొద్ది పోర్ట్ఫోలియో ఉంది, చేయలేవు. బట్ గోల్డ్ అలా కాదు, సొసైటీలో ఒక అగ్రీడ్ అయిన ఒక అసెట్ అనమాట, సోషల్ సింబల్ అది. ఓకే. అండ్ గోల్డ్ వాళ్ళు దానికేంటంటే టాంజిబుల్ అసెట్ కాబట్టి దాని సాటిస్ఫాక్షన్ పొందొచ్చు. ఎక్కువ మంది ఎందుకు గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారంటే నిజంగా అదేదో ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో పెరిగిద్దని కాదు, అది దాన్ని టచ్ చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ లేరు. ఎందుకు మెడలో వేసుకుని తిరుగుతాం, వేరే అసెట్లు ఎందుకు తిరగము అంటే రీజన్ ఇదే. అందుకని టాంజిబుల్ అసెట్ కాబట్టి ఎక్కువ మందిని దీన్ని బాగా ఇష్టపడతా ఉంటారు. అట్లా మన గోల్డ్ కనుక చూసుకుంటే రకరకాల బెనిఫిట్ ఉంటుంది. అంటే ఎమర్జెన్సీ గోల్డ్ ఉందంటే స్పాట్లో మనం తెచ్చుకోవచ్చు, లిక్విడ్. విత్ ఇన్ 5 minutes కల్లా. అందుకని హైలీ లిక్విడ్, వేరే అసెట్స్తో పోల్చుకుంటే ఇది హైలీ లిక్విడ్ అండ్ స్పాట్లో అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. అందుకని గోల్డ్ వల్ల ఈ హైలీ లిక్విడిటీ వల్ల, ఈ స్టేటస్ సింబల్ వల్ల, అండ్ రిస్క్ రివార్డ్ రేషియో బాగుంటుంది వేరే అసెట్స్తో పోల్చుకుంటే. దానివల్ల ఒక కరెన్సీ లాగా, ఒక అసెట్ లాగా, అన్నిటిలాగా వాడుతుంటారు కాబట్టి గోల్డ్ అంతా అంటే పాపులర్ అనమాట. అందుకని గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. అంటే ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ టైం అంటారా సార్ ప్రెసెంట్? బేసికల్గా లాస్ట్ ఇయర్ 26% దాకా పెరిగిందండి. బట్ ఈ సంవత్సరం బాగా అప్ అండ్ డౌన్ అయింది. గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ కట్ చేసినప్పుడు బాగా డ్రాప్ అయింది. తర్వాత ట్రంప్ విన్ అవ్వగానే బాగా పెరిగింది. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ 1 week నుంచి డైలీ 1.5%, 2%. అంటే ఈ మధ్యకాలంలో గోల్డ్లో లేని ఆ వాలటిలిటీ గోల్డ్ కూడా వచ్చేసింది ఇప్పుడు. ఒకప్పుడు గోల్డ్ అంటే స్టేబుల్ అసెట్, స్లోగా మూవ్ అవుద్ది, స్లోగా డౌన్ అవుతుంది. బట్ ఈ మధ్యకాలం అలా కాదు, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా పడుతుంది. అంటే స్పెక్యులేటర్స్ కూడా గోల్డ్లోకి ఎంటర్ అయ్యారు అనమాట. అందుకని టూ మచ్గా గోల్డ్ కూడా వాలటిలిటీగా వస్తుంది. బట్ స్టిల్ పాజిటివ్ బయాస్ మీద మనం తీసుకోవచ్చు. ఇయర్లీ యావరేజ్ ఎక్స్పెక్టేషన్ మనం ఒక 10 to 12% అనుకుంటే తీసుకోవచ్చు అండి. 30-40 అయితే దొరకవు దాంట్లో. ఓకే. అండ్ గోల్డ్ చాలామంది ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్ పెరుగుతూనే ఉంటుంది అనుకుంటారండి, అది నిజం కాదు. మీరు కనుక చూసుకుంటే కోవిడ్ అప్పుడు చూసారనుకోండి, కోవిడ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 3 years 0 returns. ఓకే. తర్వాత మళ్ళీ చార్ట్స్ బ్రేక్అవుట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి 0 returns. మళ్ళీ ఇప్పుడు ఈరోజు రివర్స్ అయింది మార్కెట్. ఓకే. అందుకని ప్రతి అసెట్ క్లాస్లో ఉండే సైకిల్స్ గోల్డ్లో కూడా ఉంటుంది. అందుకని గోల్డ్ సేఫ్టీ మిగతా వాటితో పోల్చుకుంటే బెటర్ సేఫ్టీ ఉందే కానీ, బట్ దీంట్లో కూడా వాలటిలిటీ ఉంటుంది. అందుకని మీరు ఎవరైనా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మిగతా అసెట్ క్లాస్లోనే దీంట్లో కూడా అప్పుడప్పుడు కొన్ని యూనిట్స్ గ్యాదర్ చేస్తూ ఉంటే అంటే లాంగ్ టర్మ్లో 10 to 12% రావచ్చు. అంటే మీ దగ్గర ఆల్రెడీ స్టాక్ మార్కెట్ పోర్ట్ఫోలియో ఉందనుకో, దాన్ని హెడ్జింగ్లా వాడచ్చు. ఎందుకంటే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు గోల్డ్ ముందు పోతూ ఉంటుంది. రెండింటికి ఇన్వర్షనల్ ప్రపోర్షనల్గా ఉంటుంది అనమాట. అందుకని మొత్తం డబ్బులు ఈక్విటీలో పెట్టేవాళ్ళు నాకు రిస్క్ డైవర్సిఫై అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా గోల్డ్ పెట్టుకోవచ్చు.
ఇది మంచి అప్రిషియేషన్ అసెట్స్ అనమాట. అంటే ఇంపాక్ట్ అనేది సార్ గోల్డ్ మీద కాకుండా బిట్ కాయిన్, డాలర్ పైన కూడా చూపిస్తుంది అంటారా? అన్నిట్లో బేసికలీ ఇవన్నీ ఆల్టర్నేటివ్ అసెట్స్ అండి. ఈక్విటీ ఒక అసెట్, డెట్ ఒక అసెట్, రియల్ ఎస్టేట్ ఒక అసెట్, గోల్డ్ అండ్ అదర్ మెటల్స్ ఒక అసెట్స్, అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ లైక్ బ్రాండింగ్ ఇవన్నీ ఉంటాయి. ప్లస్ రేర్ మెటల్స్, ఆర్ట్స్ ఉంటాయి కదా, ఆర్టిజన్స్, ఇవన్నీ కైండ్ ఆఫ్ అసెట్స్ అనమాట ఇవి. అండ్ డైవర్సిఫికేషన్ చేయటం వల్ల ఏంటంటే రివార్డ్ తగ్గిద్దనే కానీ రిస్క్ కూడా తగ్గిద్ది బాగా. అందుకని ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మీది అసెట్స్ పెరిగే కొద్ది రిస్క్ తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. యూజువల్గా రిటైలర్స్ కంటే నెలకు 5,000 మిగిలే వాళ్ళకైతే అన్ని అసెట్లు అవసరం లేదు. ఎవ్రీ మంత్ ఎస్ఐపిలో పెట్టుకుంటూ పోతుంటే ఏ మ్యూచువల్ ఫండ్లోనో ఎక్కువ యూనిట్ గ్యాదర్ చేస్తా పోతుంటారు కాబట్టి వేరే అసెట్స్ డైవర్సిఫికేషన్ అవసరం లేదు. కానీ నా దగ్గర ఒక 5 కోట్లు, 1 కోటి, 10 కోట్లు ఇలా ఉందనుకోండి, ఒకే అసెట్లో పెడితే రిస్క్ ఎక్కువ, అఫ్కోర్స్ రివార్డ్ ఎక్కువే, బట్ వాట్ ఎవర్ ద రిస్క్. ఈరోజు గ్యాస్ కంపెనీస్ మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. ఎంత అంటే ద బెస్ట్ కంపెనీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో MGL 20% డౌన్ అయింది ఈరోజు. 20% MGL డౌన్ అయింది. అండ్ ఇంద్రప్రస్థ గ్యాస్ 20% డౌన్ అయింది. గుజరాత్ గ్యాస్ 6% డౌన్ అయింది. ఏదైనా చిన్న న్యూస్ వస్తే ఒక్కొక్క సెక్టర్ ఓవర్ నైట్లోనే 20% కొలాప్స్ అయ్యి ఈక్విటీలో ఎక్కువ మొత్తం డబ్బు పెట్టినప్పుడు చాలా రిస్క్ కదా, రివార్డ్ ఒకటే కాదు కదా, ఆ డౌన్ సైడ్ రిస్క్ కూడా టాలరేట్ రావాలి కదా. అందుకని బెస్ట్ ఏంటంటే పెద్ద మొత్తం పెట్టేవాళ్ళు రిస్క్ డైవర్సిఫికేషన్ కోసం ఈ గోల్డ్ నీట్ని వాడచ్చు అనమాట. 10-12%. అందుకని అసెట్ బ్యాలెన్స్డ్ రిస్క్ రివార్డ్ కావాలని అనుకున్నప్పుడు మనం హెడ్జ్ చేసుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు సిల్వర్ ఉంది, నీకంటే ముందు నేను వెళ్తాను అన్నట్టు గోల్డ్ కంటే ముందు సిల్వర్ పరిగెడుతుంది. డెఫినెట్గా. ఎందుకంటారు సార్ కంపేర్ చేసుకుంటే? ముందు సిల్వర్ తక్కువ ఉండేది కదా, ఇప్పుడు సిల్వర్. ఇండస్ట్రియల్ యూటిలిటీ చాలా పెరిగిందండి. ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా పెరుగుతున్నాయి, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ బాగా పెరుగుతున్నాయి. అండ్ ప్రతి డిజిటల్స్ ఏదైనా వాడాలి అంటే, డిజిటల్ డేటాని స్టోర్ చేయాలన్నా వాడాలన్నా ఎక్విప్మెంట్స్ వాడటం కంపల్సరీ. మనం వాడే ప్రతి డివైజ్లో ఎంతకంత సిల్వర్ ఉంటుంది. ఇదేంటంటే ఎలక్ట్రికల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు వాటికి హీట్ జనరేట్ అవ్వకుండా ఇవి కండక్టర్గా బాగుంటాయి అనమాట. అందుకని ఆ కండక్షన్ కెపాసిటీ ఉన్న ఈ మెటల్స్ని హ్యూజ్ డిమాండ్ ఇండస్ట్రీ నుంచి. అందుకని సిల్వర్ హార్డ్ కోర్ ఇండస్ట్రీ యూటిలిటీ ఉంది. గోల్డ్ అలా కాదు, ఇండస్ట్రీ యూటిలిటీ చాలా తక్కువ. గోల్డ్ని హార్డ్ కోర్ ఎసెట్ లాగానే దాచుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఇండస్ట్రీ యూసేజ్ అంత ఎక్కువే ఉండదు. బట్ సిల్వర్ అలా కాదు. సిల్వర్లో ఆల్మోస్ట్ 80% ఇండస్ట్రీ యూసేజ్ కోసం ఉంటారు, ఎసెట్ లా కన్నా కూడా. అందుకని మెటల్స్ బయలుదేరితే గోల్డ్ అండ్ సిల్వర్ 2 బయలుదేరుతాయి. ఓకే, అది పెరగడంలో కొంచెం తేడా ఉండొచ్చేమో కానీ 2 ఈక్వల్గా పోతాయి. నిన్న 2 డ్రాప్ అయింది, ఈ రోజు 2 మళ్ళీ పెరుగుతున్నాయి. అందుకని ఆ రిలేషన్ ఎప్పుడూ ఉంటుంది. అంటే ఫ్యూచర్ లో గోల్డ్ కంటే సిల్వర్ కి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది అంటారా? ఇండస్ట్రియల్ యూటిలిటీ పెరిగే కొద్దీ డెఫినెట్ గా సిల్వర్ మూవ్ అవుతూ ఉంటుంది, అందులో డౌట్ లేదు. అండ్ రాను ఎలక్ట్రికల్ డివైజెస్ ఎక్కువ వాడుతుంటారు కాబట్టి, న్యాచురల్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుతుంటారు కాబట్టి డెఫినెట్గా సిల్వర్కి హ్యూజ్ డిమాండ్ రాబోతుంది, అందులో డౌట్ లేదు. అండ్ గోల్డ్ అంటే అది స్టోరేజ్ వాల్యూ ఉంది కాబట్టి గోల్డ్ ఒక కరెన్సీ లాగా వాడతారు, సిల్వర్ని కరెన్సీ లాగా కాదు, ఇండస్ట్రీ రా మెటీరియల్ లాగా వాడతారు. అందుకని రెండింటికి డిమాండ్ ఎక్కువ ఉంది. డెఫినెట్గా సిల్వర్ ఈజ్ మోర్ డిమాండ్ దెన్ ది గోల్డ్. ఫ్యూచర్లో డెఫినెట్గా ఉంటుంది. అది ఇదే ట్రెండ్ ఫాలో అవుతే జనవరిలో గోల్డ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటారు? మనం ఎవ్రీ ఇయర్ ఇది ఎగ్జాక్ట్లీ పెరిగిద్దని మనం పిన్ పాయింట్ చేయలేము, ఎందుకంటే మార్కెట్లో ఉన్న రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఉంది 78,760 ఉంది. నవంబర్లో 23లో నవంబర్లో ఉంది 61,000 ఉంది. అండ్ అంతకుముందు 22 అక్టోబర్లో ఉంది 51,000 ఉంది. అంతకుముందు 49,000 ఉంది. అండ్ 2020 నవంబర్లో 52,000 ఉంది. అంటే 2020 నవంబర్ నుంచి అండ్ అక్టోబర్ 22 వరకు కూడా నీకు రూపాయి కూడా రాలేదు 2 years. 2020 నవంబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు 1 రూపాయి కూడా రాలేదు గోల్డ్ నుంచి 2 years వరకు. అంటే ప్రతి ఎసెట్ సైకిల్స్కి అది మామూలు విషయమే. అందుకని నెక్స్ట్ ఇయరే గోల్డ్ 1,00,000 చేరిద్దని బదులు నియరెస్ట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా గోల్డ్ 1,00,000 చేరిద్ది అంటాం బెటర్ అనమాట. డేట్లు మనం మెన్షన్ చేయలేము. డెఫినెట్గా ఒక 10% డిమాండ్ అయితే ఉంటుంది యావరేజ్ మీద. అందుకని మిగతా ఎసెట్ లాగానే ఒక 1 or 2 years ఫ్లాట్గా ఉంటుంది, దన్ మనీ ఒక 20-30% పెరిగిద్ది, మళ్ళీ 1 or 2 years అయిపోద్ది. ఆ సైకిల్ మనం ప్రతి ఎసెట్లో మనం చూడొచ్చు. ప్రతి ఎసెట్ స్టాక్ మార్కెట్లో కూడా 5-6 స్టాక్స్ నిద్రపడడానికి మామూలు విషయమే. అందుకని నెక్స్ట్ ఇయరే ఖచ్చితంగా 1,00,000 చేరిద్దని చెప్పలేం కానీ బట్ 1 or 2 years మాత్రం అవును చేరిద్ది. డిసెంబర్ కల్లా 60కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయా సార్? ఏమన్నా డౌన్ ట్రేడ్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఇప్పటికే బాగా డౌన్ అయింది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ 2023 ప్రైస్ మీరు అడుగుతుంది 1 year ప్రైస్. ఇది కనుక 61,000కి వచ్చింది, 60,000కి వచ్చింది అంటే లాస్ట్ 1 year రిటర్న్స్ కూడా 0 అయినట్లకే. అందుకని ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంటుంది.
ఓకే, అందుకని పాజిటివ్ బయాస్ మీద మనం ఒక 10% 1 year రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వాలటిలిటీ చేరింది కాబట్టి ఎటు మూవ్ అయినా సరే ఎదురు వేసి అది స్పీడ్గానే మూవ్ అవుద్ది 5-10% దాకా. ఈక్విటీ లాగా ఇది కూడా బాగా వాలటిలిటీ ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే ట్యాక్స్ తగ్గించారో దాని మనీ -6 అలా రావటం, తర్వాత మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు పెరుగుకుంటూ పోవటం, మళ్ళీ తర్వాత లాస్ట్ 1 week నుంచి మళ్ళీ కరెక్షన్ రావటం, ఈవెన్ ఏ జరిగినా సరే గోల్డ్ కూడా సింగిల్ డేలో 2% పడిద్ది లేదా పెరిగిద్ది అంటే ఇప్పుడు నిజమైపోతుంది. ఒకప్పుడైతే అది 6 నెలలు పట్టేది గోల్డ్లో 2%, 3% మూవ్ అవడానికి. ఇప్పుడు అలా కాదనమాట. అందుకని వాలటిలిటీ జోన్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి వరల్డ్ మార్కెట్ మొత్తం ఇంటిగ్రేట్ అవుతుంది కాబట్టి అది కనుక డిస్టేబుల్ కనుక అయితే బాగా షేక్ అవుతుంది అనమాట. స్టేబుల్గా ఉంటే అంత పెరగదు గోల్డ్. అందుకని ఇండియాలో మ్యారేజ్ సీజన్ జరుగుతుంది, వరల్డ్ వైడ్గా డిమాండ్ నడుస్తుంది కాబట్టి మనం పాజిటివ్ బయాస్ మీద ఇయర్లీ ఒక 10% అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గోల్డ్లో డైరెక్ట్గా ఫిజికల్గా కొనే బదులు మీరు ఎసెట్ అనుకుంటే కనుక గోల్డ్ బీస్ దొరుకుతాయి, ఈటీఎఫ్స్. గోల్డ్ యాజ్ ఈటీఎఫ్ లాగా దొరుకుతాయి అనమాట. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ఈ 40 ఏఎంసీ కంపెనీస్లో మెజారిటీ ఏఎంసీస్ మీకు మ్యూచువల్ ఫండ్ ఫార్మాట్లో రన్ చేస్తాయి అండ్ ఈటీఎఫ్ ఫార్మాట్లో రన్ చేస్తాయి. మీ రిక్వైర్మెంట్ కనుక షార్ట్ టర్మ్, నాకు 5% రావాలి, ఒక 10% రావాలి, అలా వచ్చినప్పుడు అమ్మేద్దాం అనుకున్నప్పుడు ఇవి బాగుంటాయి, వీటిని తీసుకోవచ్చు. అండ్ పెరిగిన తర్వాత మళ్ళీ అమ్మేసుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ అయితే అంత ఈజీగా అమ్మలేరు మీరు. ఓకే, అందుకని ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకుంటే ఈటీఎఫ్ లాగా తీసుకుంటే, మ్యూచువల్ ఫండ్ లాగా తీసుకుంటే బాగుంటాయి. నేను చార్ట్ ఇస్తున్నాను, చార్ట్ కూడా చాలా బాగుంది. కరెంట్లీ బయింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. రైట్.